హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండీ వ్లాగ్స్. ఈ రోజు మనం నెహ్రూ జువాలజికల్ పార్క్ హైదరాబాద్ లో ఉంది కదండి. సో అక్కడికి వెళ్ళాము. అండ్ ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ వచ్చేసింది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దట్టు లోపల కూడా లైక్ చాలా చాలా కొత్త డెవలప్మెంట్ చేశారనమాట. సో ఒకసారి లుక్ ఇద్దామా. సో I చలో. hear the beat, it's in my chest. Got me feeling some kind of way. I confess the rhythm takes over, no room to rest. My heart's dancing, it's a love come. సో లేటెస్ట్‌గా కాదు. నేనెళ్ళింది లేటెస్ట్‌గా. అండ్ మా తమ్ముడు పిల్లలొచ్చినప్పుడు సో యానిమల్స్ చూడాలి, బర్డ్స్ చూడాలి, సో రాప్టైల్స్ చూడాలి అనే పిల్లలు ఊరికే స్నేక్స్ చూడాలి అవి రియల్‌గా అని చెప్పేసంటే సో తీసుకెళ్ళా అనమాట. ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్‌లో పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు. అండ్ వాళ్ళెక్కడెక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి సో నెహ్రూ జువాలజికల్ పార్క్‌లో ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ యొక్క కార్స్ కూడా మంచి అవైలబుల్ ఉన్నాయి. మనం నడవక్కర్లేకుండా సమ్మర్ కూడా వెళ్ళొచ్చనమాట. సో వీడియో అయితే ఫర్దర్‌గా కంటిన్యూ అయ్యే ముందు ఫస్ట్ టైమ్ ఎవరైనా నా ఛానెల్ చూస్తే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొడితే గనుక నేను అప్డేట్ చేసిన ఏ వీడియో నుండి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఫస్ట్ మాకు టైం అయితే చాలా తక్కువ ఉందండి. మీకు ఒక బెస్ట్ టిప్ ఇస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోండి. లైక్ మీరు 9, 10, 10:30, 11 కల్లా అక్కడ ఉంటే గనక మొత్తం కవర్ చేయొచ్చు. కాళ్ళు నొప్పులొచ్చినా ఎక్కడైనా డ్రెస్ తీసుకొని మళ్ళీ వెళ్ళొచ్చు. అండ్ ఇప్పుడే చెప్తున్నాను బయట నుంచి తెచ్చిన ఫుడ్, చిప్స్, లేస్ అండ్ కూల్ వాటర్ లైక్ ఇట్లా థమ్స్ అప్ ఇట్లాంటివయితే నాట్ అలౌడ్. ముందే చెప్తున్నా. ఏదైనా క్యారేజుల్లో, హాట్ బాక్సుల్లో తెచ్చుకుంటే ఫుడ్ అయితే అలౌ అండి. లోపల చక్కగా కూడా చెట్ల కింద కూర్చొని తినొచ్చు. అండ్ మేమైతే ఫస్ట్ పిల్లలు ఎంజాయ్ చేయాలంటే బర్డ్స్ అన్నమాట. సో బర్డ్స్ ఉన్న పార్క్‌కి, థీమ్‌కి, లొకేషన్‌కి మేము అదొక బ్యాటరీ ఉంటుంది గదా! సో ఆ బ్యాటరీ యొక్క సంబంధించింది మనం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చనమాట. కార్ అనమాట అండి. పర్సన్‌కింత అని ఉంటుంది. చైల్డ్‌కింత, అడల్ట్‌కింత. అండ్ మీకొక ముందే విషయం చెప్తున్నాను. లైన్‌లో నిలబడి మన జువాలజికల్ పార్క్‌లో లైన్‌లో నిలబడి టికెట్స్ తీసుకోవాలని ఏం లేదు. ముందు స్కాన్ చేస్తూ ఉంటుంది. ఆ యాప్‌లోకెళ్ళి మన సైట్‌లోకెళ్ళి బుక్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా మనీ అనేది కట్ అయిపోతుంది. అండ్ ఇంకోటేంటంటే కార్ బ్యాటరీస్ ఉంది గదా! సో, అది మాత్రం లైన్‌లో ఎళ్లి నిలబడి తీసుకున్నాక, ఆ లైన్‌లో తీసుకున్నాక మనమెళ్లి చక్కగా బ్యాటరీ కార్ ఎక్కకొచ్చంటే, మన నచ్చిన లొకేషన్ ఎక్కడ అనేది వాళ్ళు చెప్తారు. నెక్స్ట్ పాయింట్ ఎక్కడ, నెక్స్ట్ పాయింట్ ఎక్కడ దిగాలి, నెక్స్ట్ ఏ లొకేషన్‌కి ఎక్కడ అని యారోస్ అన్నీ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఒక మ్యాప్ ఉంది కదా! సో, ఎవరైనా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఫోటో ఒకటి తీసుకుంటే గనుక ఏ లొకేషన్‌కి, ఏ డైరెక్షన్‌లో వెళ్తే బావుంటుందనేది చూడొచ్చు. మేమైతే ఫస్ట్ మేమెళ్ళింది చాలా లేట్. పిల్లలు ఎంజాయ్ చేసేది బర్డ్స్ అన్నమాట. రకరకాల బర్డ్స్, కలర్‌ఫుల్ బర్డ్స్ ఉంటాయి గాబట్టి, సో వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారు. అండ్ నాకు బాగా నచ్చింది. ఇదివరకు ఈ రాప్టైల్స్, స్నేక్, ఈ లైక్ డిజర్ట్స్ సో ఇట్లాంటి మనకి అంత మనీ అనేది పెట్టలేదు. బట్ ఇప్పుడు ప్రతీది మనీ సిస్టమ్ అండి. ప్రతీది టికెట్ సిస్టమ్. సో టికెట్ తీసుకోవాలి. రాప్టైల్స్‌కైనా, స్నేక్స్‌కైనా, లైక్ క్రొకోడైల్స్‌కైనా ఏదైనా మనము టికెట్ తీసుకుంటే అలో. సో ఇక్కడ స్నేక్ పార్క్ అన్నమాట. స్నేక్ పార్క్ నెక్స్ట్ మేము టైం అనేది వేస్ట్ చేయకుండా ఫాస్ట్‌గా వెళ్ళాం. ఎందుకంటే మేము వెళ్ళింది చాలా హాఫ్ డే లేట్ అయిపోతుందని. సో పిల్లలైతే ఎంజాయ్ చేశారు. రియల్‌గా స్నేక్స్ చూసి అవి పైకి లేస్తున్నప్పుడు ఇవి ఉడుం అన్నమాట. సో ఉడుంలో కూడా చాలా బాగున్నాయి. ఐ మీన్ బాగుండడం అంటే ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ అవి చాలా లేజీగా ఉన్నాయి. పిల్లలైతే లైక్ నాకు ఉడుము చూసిన, బల్లి చూసిన ఏదో ఒళ్ళంతా ఏదో అయిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ అని అనిపిస్తుంది. బట్ అవి చూస్తున్నారు మీదకొస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నేను ఇంకా వీడియో అయితే చాలా కట్ చేసేసాను. లెంథీ అయిపోతుంది. మన యూట్యూబ్ వీడియో అన్నమాట. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ చాలా వస్తాయండి. ఇప్పటి నుంచే సంబంధించి మంచి మంచి లొకేషన్ వీడియోస్ అన్నీ నేను అప్డేట్ చేస్తాను. అప్‌లోడ్ చేస్తాను. మీరైతే అసలు మిస్ అవ్వద్దు. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇది వచ్చి కొండ సిల్వ అన్నమాట. అక్కడ నేమ్స్ కూడా ఇస్తారండి. నేను ప్రతి నేమ్ మీకు మెన్షన్ చేయాలంటే అవ్వదు కాబట్టి సో మీరు డెఫినెట్‌గా డైరెక్ట్‌గా ఎళ్లి విజిట్ చేయండి. అండ్ ఈ వీడియోలో ఇంకా ఎండింగ్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వేశాను నేను ఈ వీడియోలో. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. మీ ఇంట్లో ఎవరైనా పిల్లలుంటే డెఫినెట్‌గా చూపించండి. ఎందుకంటే చాలా మంది అందరూ హైదరాబాద్ వచ్చి జువాలజికల్ పార్క్ చూసేంత టైం ఉండదు కాబట్టి, ఈ వీడియో ఎక్కడ ఏ ఊరికెళ్ళినా, ఏ ప్లేసెస్‌కెళ్ళినా డెఫినెట్‌గా చూపించండి. ఎస్పెషల్లీ స్నేక్స్.
చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే. టీవీలో అయితే ఇంకా చాలా కనిపిస్తది. నేను 4కేలో అయితే కన్వర్ట్ చేసి చూపిస్తున్నాననమాట. చేస్తున్నాను. అండ్ ప్రతి నేము, ప్రతి రాప్టైల్, ప్రతి స్నేక్స్ తీయాలంటే నేమ్స్ మెన్షన్ అయితే చేయలేకపోయాను. సో, వీడియో అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఈ స్నేక్ చూసారా? పైకెళ్ళి మళ్ళీ కింద దబ్బని పడిందనమాట. ఇదిగో చూడండి. సో, అది అంతా పైకెళ్ళి అలాగ వెళ్తూ లైక్ పడిపోయిందనమాట. ఇది గూడా. సో, ఎంత ఎడ్జ్‌గా లైక్ బయటికి రావాలని అనమాట. ఒక్కొక్క స్నేక్ ఒక్కొక్క నేమ్ ఉందండి. ఆల్రెడీ మెన్షన్ చేశారు. అది ఏ స్టేట్‌కి రిలేటెడో అది కూడా మెన్షన్ చేశారనమాట. చాలా బాగా చేశారండి. ఇదివరకు బిఫోర్ ఎప్పుడో నేను వెళ్ళింది 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో, ఇప్పుడు గూడా యాక్చువల్లీ సఫారీకి వెళ్ళాలి. అంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే ఎలిఫెంట్ సఫారీ, లయన్ సఫారీ, సో, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ప్రతీదీ మనం చూడాలి అంటే బిఫోర్‌గా మీరు అట్‌లీస్ట్ 10 కల్లా అక్కడ ఉంటే ఎవ్రీథింగ్ కవర్ చేయొచ్చు. ఫుడ్ లోపల అవైలబుల్ ఉంటుందండి. పఫ్స్ కానీ, కూల్ డ్రింక్స్ గానీ, వాటర్ బాటిల్స్ గానీ, సో, మీరెవరైనా బయట నుంచి తీసుకెళ్తే మాత్రం స్ట్రిక్ట్‌లీ నాట్ అలౌడ్. బయట చెకింగ్ దగ్గరే తీసేసి అక్కడైతే కవర్స్ పాడేస్తారు. ఏదైనా మన క్యారేజర్‌తో, హాట్ బాక్సెస్‌తో ఎవరైనా తీసుకున్న లైక్ ఫ్యామిలీ వెళ్తారు కదా! సో, అలాంటి వాళ్ళకి అయితే అది మాత్రం అలౌ చేస్తారు. అండ్ లోపల కూడా ఫుడ్ అయితే బావున్నాయి. లైక్ టేస్ట్ కూడా బావున్నాయి. అండ్ నా వరకు సజెషన్ ఏంటంటే ఏదైనా వండుకొని బయట నుంచి తీసుకెళ్తే ఎక్కువ ఉంటే పిల్లలు ఎవరైనా ఆకలేస్తే లోపల చిప్స్ ఏమో గాని, సో, అక్కడ మాత్రం కవర్స్‌తో లైక్ మంకీస్ ఉంటాయి కదా! సో, అవెక్కడ ఇది చేస్తాయని ప్లాస్టిక్ నాట్ అలౌడ్ రిస్ట్రిక్టెడ్ చేశారు. అండ్ ఇవన్నీ మనకి టార్టాయిస్ అన్నమాట. స్టార్ టార్టాయిస్. స్టార్ టార్టాయిస్ ఎంత ఫేమసో మీకు అందరికి తెలుసు. ఇండియన్ స్టార్ టార్టాయిస్. పిల్లలు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాటి పిల్లలు కూడా బుడ్డి బుడ్డి పిల్లలున్నాయి. అండ్ పెద్ద టార్టాయిస్ కూడా ఉన్నాయి. బిఫోర్ ఎప్పుడో 10 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. 100 ఇయర్స్ టార్టాయిస్ అప్పుడు మా చిన్నప్పటి నుంచి ఉన్న టార్టాయిస్. ఎన్ని సార్లు జువాలజికల్ పార్క్‌కెళ్ళినా అది లైక్ చూడాలి అనిపించేది. ఇదొక టైప్ వుడు అన్నమాట. అది మనల్నే చూస్తున్నట్టు, కోపంగా చూస్తున్నట్టు ఉంటది. ఒక్కొక్కసారి ఒళ్ళంతా ఏదోలా అనిపిస్తది. ఈ ఫ్రాక్స్ చూసారా యెల్లో కలర్‌లో ఉంటాయన్నమాట. సో, డెఫినైట్‌లీ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా మంచి ఇంట్రెస్టింగ్‌వి వేశాను నేను. ప్రతీదీ మాక్సిమం రాప్టర్స్ నేను క్యాప్చర్ చేశానన్నమాట. ఇట్స్ మీ. నేను మిర్రర్‌లోంచి కనిపిస్తున్నాను. అండ్ ఇక్కడితో ఎండ్ అయింది రాప్టర్స్. ఇంకా అసలైన పాయింట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఇదసలు రియల్‌గా చూసినట్టుంది. చూస్తున్నారా మళ్ళీ అబ్బా! అని అనిపిస్తది. బట్ మీరు డెఫినైట్‌లీ హైదరాబాద్‌లో వాళ్ళెవరైనా అయితే వెళ్లి విజిట్ చేయండి. చిన్నప్పుడు ఎప్పుడో చూసాం. ఇప్పుడు కూడా రీమోడల్ చేసిన తర్వాత, రెన్యూవల్ చేసిన తర్వాత ఒకసారి ఒక లుక్ వేసేద్దాం. అండ్ ఇవి క్రొకోడైల్స్ వెళ్ళాలా? వద్దా? అన్నట్టున్నాయన్నమాట. ఇవి చూడండి లిటరల్లీ బొమ్మల్లా ఉన్నాయి. అది అసలు నిజంగా కదలట్లేదు అసల. మేము జస్ట్ అలా చూస్తూనే ఉన్నాము. ఇవి ఏంటి కదలట్లేదు అది టాయ్సా? లైక్ బొమ్మలా? రియల్‌వా? సో, అలా అనిపిస్తది. ఒక్కసారి ఇలా కదిలేసరికి పరిగెడతామనమాట మనం వామ్మో! అని చెప్పేసి. అండ్ సడెన్‌గా మనం గూడా చిన్నప్పటి రోజులు, చిన్నప్పుడు చూసిన జువాలజికల్ పార్క్, జూ పార్క్ సో, ఫీలొస్తది. లోపల కొంచెం చల్లగానే ఉంటదండి. మనకి నడవకుండా బ్యాటరీ కార్స్ ఉన్నాయి గాబట్టి, ఒక్కటే అండి ప్రతి బ్యాటరీ కార్స్ పాయింట్ టు పాయింట్ మనం ఏదైనా ప్లేస్‌కి రీచ్ అవ్వాలంటే లైన్ అయితే ఖచ్చితంగా ఉంటది. క్యూలు అయితే మెయింటైన్ చేయాలి కాబట్టి, మార్నింగ్ టు ఈవినింగ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కొంచెం ముందుగానే ఎళ్ళండి. టైమ్ స్పెండ్ చేయండి, స్టే చేయండి, పిల్లలకి చూపించండి. అండ్ ఒకసారి మనం బ్యాటరీ కార్‌కి పే చేసేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైమ్ పే చేయాల్సిన అవసరం లేదు. లోపల లైన్ సఫారీ ఉంటుంది. అది ఇంకా బావుంటుంది. సో, మస్ట్ విజిట్ అయితే చెయ్యండి. బావుంటుంది.
అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము లయన్ సఫారీకి. సో, పిల్లలకి చాలా ఎక్సైటెడ్‌గా ఉంటది. ఈ 'ముఫాసా' మూవీ చూసినప్పటి నుంచి లయన్ చూడాలి. సో, 'లయన్ కింగ్' సినిమా చూసినప్పటి నుంచి లయన్ చూడాలి. లయనెస్‌ని చూడాలి. సో, ఇవి కంగారు. సో, సారీ, అవి లైక్ డేర్స్ అన్నమాట. సో, లేళ్ళు. సో, ఈ కారు మనం వద్దు నడుచుకొని వెళ్దాం అనుకుంటే గనక నడుచుకొని దిగిపోయి వెళ్ళిపోయాను. బట్ టైం మెయింటైన్ చేయాలి. పెద్దవాళ్ళున్నారు. సో, వాళ్ళన్నీ కవర్ జేయాలి మనం చూడాలంటే గనుక, ఇట్లాంటి బ్యాటరీ కార్ ప్రిఫర్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ డేస్ ఉంటాయన్నమాట. అండ్ మంచి కలర్‌ఫుల్ లేళ్ళుంటాయి. డిఫరెంట్ స్టేట్‌కి సంబంధించిన లేళ్ళన్నీ ఉంటాయి. అండ్ లైక్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట అండి. ప్రతీదీ వీడియోలో అయితే మాక్సిమం కవర్ చేసి చూపిస్తున్నాను ఈ కార్స్‌లో. సో, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. మేమైతే ఇప్పుడు ఆస్ట్రిచ్ అన్నమాట. ఆస్ట్రిచ్ లైక్ బావుంటుంది. లైక్ చాలా పెద్దగా ఉంటది. ఒక్కసారి వీళ్ళ పిల్లల్ని చూపిస్తే హెన్, హెన్, హెన్ అనిపిస్తది. బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్ట్రిచెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. పిల్లలు బాగా ఇష్టపడేది లయన్ అన్నమాట. ఎందుకో లయన్, టైగర్ ఇట్లాంటి చీతా, ఫాక్స్ ఇట్లాంటియన్నీ చాలా ఇంట్రెస్ట్ కదా పిల్లలకి చూడాలనంటే. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసాము. కొంచెం చిక్కిపోయినట్టు అలా అనిపిస్తుందండి. బట్ ఎండలో ఉన్న వాళ్ళకి సెపరేట్ కూలింగ్ థింగ్స్ అయ్యో పెట్టారని అన్నారు. ఒక చిన్న కేవ్‌లా ఉంటది. సో, ఇది మేల్, ఫీమేల్ 2 ఉన్నాయన్నమాట అండి. ఇక్కడ వచ్చి మేల్ ఉంది. అటు సైడ్ మేల్ 2 ఉంటాయన్నమాట. లయనెస్ కూడా. అండ్ చాలా లాంగ్ నుంచి కదా! చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి మీ పిల్లలు పట్టుకునేటప్పుడు. ఈ ఈ యొక్క కంచెలు వైర్స్ కూడా వేశారు. పడిపోకుండా పిల్లలు సేఫ్‌గా ఉండడానికి. అండ్ చూస్తున్నారా? అండ్ పిల్లలైతే అరుపులు, కేకలు వచ్చింది, వచ్చింది. లయన్ వచ్చింది అని. సో, చాలా బాగా పిల్లలైతే ఎంత క్రౌడ్. జస్ట్ నార్మల్ డేస్‌లోనే చాలా క్రౌడ్‌గా ఉంది. మేమెళ్ళింది నార్మల్ డేస్‌లో. అండ్ దట్ టూ సండే టైమ్‌లో అనమాట అండి. ఎప్పుడు జూ అయితే ఎప్పుడు క్రౌడ్‌గానే అనిపిస్తది. లైక్ పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి సరదాగా రియల్‌గా యానిమల్స్ చూపించాలంటే అదొక ఫీల్ అన్నమాట. నెక్స్ట్ జనరేషన్‌లో యానిమల్స్ ఉంటాయా? బర్డ్స్ ఉంటాయా? ఈ రాప్టైల్స్ ఉంటాయో లేదో తెలీదు గానీ, సో, ఉన్నప్పుడే మన పిల్లల్ని తీసుకెళ్ళి హైదరాబాద్‌లోనే నెహ్రూ జువాలజికల్ పార్క్ చూపించండి. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ చార్మినార్ ఒకటి. అది గూడా చాలా 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 బావుంటది. అండ్ మాక్స్ నైట్ టైమ్ లైక్ 5:00 అట్లా వెళ్తే 5:30, 6కి చాలా బావుంటుంది లైటింగ్స్‌తో సహా చార్మినార్. అండ్ ఇది వచ్చి చీతా. సో, చీతా అంత లైక్ పిల్లలు ఎక్కడ వేళ్ళు పెడతారని అంత ప్రతి ఇంచ్ టు ఇంచ్ గ్రిల్ అయితే చాలా కేర్‌ఫుల్‌గా చేశారు. ఎవరైనా పిల్లల దగ్గరికెళ్ళి వేలు పెడతారు కదా! సో, అలా పెట్టనీయకుండా ఫ్రంట్ ఒకటి కర్వ్ ఉందిలెండి సేఫ్‌గా అన్నమాట. ఇంక ఇక్కడే ఉంటున్నారు పిల్లలందరూ. చూద్దామా, చూద్దాము. సో, లయన్ చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఫ్రెంచ్ పిల్లలందరూ లయన్ అని అరుస్తూనే ఉన్నారు. సో, దే ఆర్ హ్యాపీ అన్నమాట. టైగర్ గూడా ఉంది. అండ్ ఇంకో సెక్షన్‌లో సో, అదే అండి. ఇంకా ఎలిఫాంట్ ఉంది. ఎలిఫాంట్ లోపలికి తీసుకెళ్ళిపోయారండి. అన్నీ డియర్స్ అన్నమాట. అండ్ టైగర్ గూడా వేరే చోటుంది. అండ్ ఈవినింగ్ చాలా టైం అయిపోయింది. చాలా మంది మా పిల్లలైతే లైక్ ఓపిక లేదు. ఇంక వెళ్ళిపోదాం, మళ్ళీ వద్దాం అనేసరికి సో, ఆల్రెడీ టైగర్‌కి నేను వేరే బ్యాటరీ కార్ ఇచ్చేసి జస్ట్ చూపించేసి తీసుకొచ్చేసాం అన్నమాట. అండ్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇంచ్ టు ఇంచ్ ప్రతి యానిమల్ చెక్ చేయండి. లయన్ సఫారీ అయితే చాలా బావుంటది. లాస్ట్ టైం వెళ్ళాను. సో, దట్స్ ఇట్ అండి. మీ అందరికీ డెఫినెట్‌గా ఈ వీడియో నచ్చిందనుకోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్‌లో మాత్రం ఛానల్ మాత్రం వెళ్ళండి. అస్సలు మిస్ అవ్వద్దు. డెఫినెట్‌గా మాత్రం ఎండింగ్